నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను మీ సంపత్ కుమార్. ఒక రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని దించడం అంత ఈజీనా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఈ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉండరు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఈ పార్టీని వీడుతారు అంటూ పరోక్షంగా ప్రతిసారి పలువురు బీఆర్ఎస్కి సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించి పలువురు నాయకులు కూడా అనేక చర్చా వేదికల మీద అనేక కార్యక్రమాల్లో కూడా ఈ మాటలైతే చెప్తూ వస్తున్నారు. మరి నిజంగా ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మద్దతును కూడుకున్నటువంటి ఆ పార్టీ ఏదైనా కానీ ఆ ప్రభుత్వాన్ని కూల్చడం అంత ఈజీనా? ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, అంత తొందరగా లొంగిపోతుంటారా? డబ్బుకు ఏదైనా సాధ్యమవుతుందా? ఇలాంటి చర్చనైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఈ చర్చ మళ్ళీ చర్చలోకి రావడానికి దీనికి గల కారణాలు ఒకసారి మనం విశ్లేషిస్తే మాత్రం ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్యేలను మేము కొనుగోలు చేస్తాం, మేము ఆయనను కొనుగోలు చేయడానికి పలువురు పారిశ్రామికవేత్తలు, పలువురు బిల్డర్లు, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మేము డబ్బులు ఇస్తాం, అసలు వాళ్ళని కొనేసి ప్రభుత్వాన్ని గద్దెదించండి అంటూ కూడా చెప్తున్నారు అంటూ ఒక వేదిక మీద ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో కూడా బీఆర్ఎస్కి సంబంధించి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళైతే పలుమార్లు పలు దఫాలుగానైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండదు, తొందరగానే కూలిపోతుంది, 6 నెలల్లో కూలిపోతుంది, సంవత్సరంలో కూలిపోతుంది, ఆ ఎమ్మెల్యేలలో చిచ్చు వచ్చింది, ఇంత 10 మంది 20 మంది ఎమ్మెల్యేలు మా పార్టీకి రావడానికి ఉన్నారు, వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఈ యొక్క డైలమాలు, ఈ యొక్క కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ప్రజలను ఆ మభ్యపెట్టి ఒక గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితిని అయితే చూసాం. ఇక ఈ రోజు మాత్రం ఏదైతే ఒక బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యే ఏదైతే డైరెక్ట్గా ప్రజా వేదిక మీదగానే కొనమంటున్నారు, డబ్బులు ఇచ్చి ఎంత అయితే ఎంత కొనమంటున్నారు అంటూ ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఇప్పుడైతే తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా ఒక చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి బయట చూద్దాం. మాకు తెలియదు ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడే ఉద్యోగస్తులు అమ్మాయి వల్ల మాతకుండా కూడా రాలేదు. ఎందుకు పెడితే ఈ గవర్నమెంట్ వడగొట్టలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మొత్తం పైసలు ఇస్తామని కొనుగోలు అవసరం అవుతుంది ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగం మీరు ఉద్యోగం దండలు ఇది దీన్ని మొత్తం ప్రథమండి అది ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్ట్ అంటారు, మీకు అక్షరం పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కార్యక్రమం వచ్చిందంటే మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, అయితే ఏదైతే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు సంబంధించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు మాత్రం దీనికి కౌంటర్ ఇస్తూ రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పీసీసీ చీఫ్ తెలంగాణకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన స్పందించి కౌంటర్ ఇచ్చారు. ఆయన బయట చూద్దాం. ఇలాంటి వ్యాఖ్యలకి తావులేదు. సంపూర్ణమైనటువంటి మద్దతు మా ఎమ్మెల్యేలకు ఉంది, ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉంది. ఇలాంటి చోటామోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి ఉన్నటువంటి డబ్బు ఆస్తిపాస్తుల హామీతో మాట్లాడుతున్నారో తెలియదు. ఉంటుంది డెఫినెట్గా. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్లు కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక ఈరోజు మన పొలిటికల్ థాట్ కార్యక్రమంలో అయితే ప్రజాప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేయడం
అంత ఈజీనా అని ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు శేషు గారు మనతోటి ఈ చర్చలో పాల్గొన్నారు. వెల్కమ్ సార్. అలాగే బీఆర్ఎస్కి సంబంధించి శ్రీహరి యాదవ్ గారు కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే సార్. ఇక అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కత్తి వెంకటస్వామి గారు కూడా మరికొద్దిసేపట్లో మన జూమ్ లైవ్లో జాయిన్ కాబోతున్నారు. ముందుగా బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలు ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేశారు కాబట్టి ముందుగా శ్రీహరి యాదవ్ గారు ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అయితే మామూలుగా ప్రజల్లో ఎక్కువగా ఆయన చర్చా వేదికల మీదకి వచ్చి ఎక్కువగా మాట్లాడరు, అలాగే ఎక్కువ కూడా ఎలాంటి కాంట్రవర్సీకి అయితే వెళ్ళరు. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం, అలాగే పదే పలు వేదికలుగా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, దీన్ని కూలిపోతుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ మారారు అని చెప్పి మీరే సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసి వారిని అనర్హత వేటు వేయాలంటూ కూడా మీరే కొట్లాడుతున్నారు, మళ్ళీ మీరే ఆ ప్రభుత్వం నుంచి మేము లాక్కోమంటున్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? నమస్తే, నా మిత్రులకు కూడా గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. ఇందులో ఉద్దేశము ప్రభాకర్ అన్న అనటానే చాలా సౌమ్యుడు, మిగతా వాళ్ళగా రాజకీయ విమర్శలు మిగతా లౌక్యంతో మాట్లాడడము రాదు. నేరుగా ఆయన మనసున్న అభిప్రాయాన్ని కార్యకర్తలతో నేరుగా మాట్లాడిన విషయంలో సందర్భంలో ఏమన్నారంటే, ఈ ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అన్ని బూటకపు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతులు సంతోషంగా లేరు, కార్మికులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, ఏ ఒక్క వర్గం కూడా ఈ సమాజంలో సంతోషంగా లేదు. అంతకుమించి తెలంగాణకు సంబంధించి ప్రధానంగా చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చూడడం కూడా పెద్ద వ్యాపారాల వరకు కూడా మొత్తం వాళ్ళని హైడ్రా పెట్టి వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా అందరినీ అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు ఇబ్బందులు పెడితే ఆ ప్రజలందరూ ఈ ప్రభుత్వం ఎట్లా పోతుంది, మరి ఈ ప్రభుత్వాన్ని అసలు రేవంత్ రెడ్డి ఇంకెక్కువ కాలం ఉంటే ఈ సమాజంలో ఇవన్నీ ఆగిపోతాయి అనే విధంగా ఆవేదన పడుతున్నారు. వాళ్ళే అంటున్నారు ఎట్లా మరి రేవంత్ రెడ్డి తీసారంటే అవసరమైతే ఎమ్మెల్యేలను మార్చారే సార్ తీసుకుంటారని వాళ్ళు అంటున్నారు అన్నాడు. కానీ నా దగ్గర పైసలు ఉన్నాయి, మా కేసీఆర్ పైసలు ఇస్తా అన్నాడు, ఎమ్మెల్యేలు కొంటున్నాం, మేము గవర్నమెంట్ కూర్చున్నాం అనలేదు. ఆయన అన్నమాట ఏంటంటే ప్రజలు అట్లా ఆవేదన చెందుతున్నారు, ఈ ముఖ్యమంత్రిని మార్చాలంటే ఎమ్మెల్యేలు బలం ఉందని కదా మురుస్తుండు, మరి అవసరమైతే ఎమ్మెల్యేలు అంత ఆశపడే ఎమ్మెల్యేలు ఉంటే అయినా సరే మేము అది చేసి అయినా సరే ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని మార్చాలనే ఆకోణం నుంచి మాట్లాడండి. కానీ ప్రభాకర్ రెడ్డి నా డబ్బులు పెట్టుకుంటాము, మేము ఎమ్మెల్యేలు కొంటున్నాం, మేము గవర్నమెంట్ కూరుస్తున్నామని ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన నేపథ్యము ఆ మొత్తం వివరాలు చెప్తూ ఆయన ఈ సమాజంలో ప్రధానంగా తెలంగాణ సమాజంలో చిన్న వ్యాపారం నుంచి మొదలుకుంటే వర్తకుల నుంచి మొదలుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాల వరకు ఒక ఎత్తు అయితే కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థి యువజనులు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు అని చెప్పుకుంటూ ఈ ముఖ్యమంత్రిని మార్చాలని అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇట్లా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే కూడా అధ్వానమైన పరిస్థితిని ఇలా భయభ్రాంతులకు గురి చేసి వ్యాపారులని, పెట్టుబడిదారులని, ఈ రియల్టర్లని అందరినీ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండని చెప్తూ అన్న మాటని వాళ్ళ అక్కసం తెల్లగొట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవి అమలు చేయకపోగా ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను మీరు చూడండి. ఈ 15 నెలల కాలంలో 15 ఇష్యూలు తీసుకున్నారు డైవర్ట్ చేయడానికి. డైవర్షన్ చేయండి అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి కోపాన్ని, ఆక్రోశాన్ని, ప్రభుత్వం మీద వ్యతిరేకతని పక్కదారి పట్టించడం కోసం, ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసం ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని భూతత్వంలో పెట్టి దాన్ని విస్తృతంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేస్తున్నారు తప్ప, కేసీఆర్ గారు మా గౌరవ నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు ఈ గవర్నమెంట్ కి మేము అన్ని విధాలు సహకరిస్తాం, వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసుకొని గౌరవప్రదంగా ఉందాగా వాళ్ళు పనిచేసుకొని వాళ్ళు పనిచేయని విధానాన్ని మేము ప్రజలు ఎడగడతామని చెప్పి ఇప్పటి వరకు కూడా 1.5 year టైం, దాదాపు 15-16 నెలల సమయం ఇచ్చి కూడా రేపు వరంగల్ సభ వరకు ఇప్పటివరకు ఎక్కడైనా కేసీఆర్ గారు పాల్గొని కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కానీ టీఆర్ఎస్ శ్రేణులు కానీ ఎక్కడైనా ఆందోళన చేసినా ఇప్పటివరకు ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రజలకు సంబంధించి ఆందోళనకు అండగా నిలబడి ఎక్కడికక్కడ ఒక ప్రతిపక్ష పాత్ర ఏం పోషించాలో ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ఆ ప్రతిపక్ష పాత్రను మరింత ఉన్నతంగా నిలబెట్టి ప్రజల పక్షాలు నిలబడి ఎప్పటికప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీల్లో ఉన్న డొల్లతనాన్ని, ఆ ప్రభుత్వంలో అవకతవకలు, ఇప్పుడు ఆయన కుర్చీకి సంబంధించి భయం ఉంది. ఇప్పుడు పొంగులేటి కొత్తగా హీరో ఎప్పుడైండు మీకు తెలియదు కాదు అందరికీ. ఇట్లా వీళ్ళందరూ వాళ్ళ కుర్చీల భయము, వాళ్ళ మంత్రి పదవుల మీద భయము, వాళ్ళ సీట్ల మీద ఉన్న భయంని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి ఒక చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ కి ఉద్దేశం లేదు, కేసీఆర్ కి ఆ ఉద్దేశం అసలే లేదు. ప్రజలలో విస్తృతంగా అన్ని వర్గాల ప్రజల నుంచి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోవడం వల్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత, ఈ ముఖ్యమంత్రి మాకు వద్దు అని అన్ని వర్గాల ప్రజలు అంటున్న నేపథ్యాన్ని, పరిస్థితిని వారు వెళ్ళబుచ్చారు.
అయితే శ్రీహరి యాదవ్ గారు, మీరు అన్నారు ఈయన ప్రజలు ఈయన ఏదైతే హామీలు నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఇట్లా అంటున్నారంటూ మీరు సమర్థిస్తున్నారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలను అయితే ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు ఇస్తారంటూ కూడా డబ్బులు ఇస్తామంటున్నారు అని చెప్పి ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని ఏ రకం చూసి ప్రజలు అన్నారు ఓకే ఒప్పుకోవచ్చు, కానీ ఇందులోకి పారిశ్రామికవేత్తలు ఎందుకు వచ్చారు, బిల్డర్లు ఎందుకు వచ్చారు, రియల్టర్లు ఎందుకు వచ్చారు? వాళ్ళు డబ్బులు ఇస్తాం, ఈ ప్రభుత్వాన్ని కూల్చేయండి, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనండి అని ఎందుకు అన్నారు? వాళ్ళు ఎందుకు అనాల్సి వచ్చింది? ప్రజలంటే వరకు మనం ఒప్పుకోవచ్చు, కానీ మరి పారిశ్రామికవేత్తల తాలూకు ఎందుకు వచ్చింది? అన్నా నేను అబ్జర్వేషన్ అయితే వారు మొత్తం స్పీచ్ ను మనం లోతుగా వింటే మొత్తం స్పీచ్ అంతా మాట్లాడుతూ చివరిలో వ్యాపారులు కూడా ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతామని అంటే కూడా కేసీఆర్ వద్దంటున్నాడు కదా, అవసరమైతే మేము డబ్బులు ఖర్చు పెట్టాను సార్ ఆ ఎమ్మెల్యేని మీరు మార్చండి అని అంటే మాకు ఆ ఉద్దేశం లేదని కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు కదండి. మీరు మళ్ళీసారి కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు మీరు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినవి, పొంగిరెడ్డి మాట్లాడినవి, పిసిసి అధ్యక్షుడు మాట్లాడినవి చూపెడుతున్నారు కదా. కేసీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్తూ మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా కూల్చడం కాదు, ఆయనకు అవకాశం ఇచ్చారు, బ్రహ్మాండంగా పనిచేసుకొని అని మా అధినాయకుడు అన్న మాటను కూడా వేస్తే బాగుంటుంది ఈ సందర్భంగా. అయితే మరి ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వస్తామంటున్నా కానీ కేసీఆర్ రావద్దు అని అంటున్నారు, మీరు అంటున్నారు. మరి అధికారంలో ఉన్న పార్టీ నుంచి బీఆర్ఎస్కి ఎట్లా రాగలుగుతారు? ఎందుకంటే మీ పార్టీకి సంబంధించి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు, వాళ్ళపైన మీరు అనర్హత వేటు వేయాలని ఇటు స్పీకర్కి అలాగే సుప్రీంకోర్టులో కేసు వేశారు, అది కూడా విచారణలో ఉంది. మరి ఈ నేపథ్యం వాళ్ళు ఎందుకు అసలు అధికారంలో ఉన్న పార్టీని వదిలి వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్కి వస్తారు? అందుకే కదన్నా మేము తీసుకోవట్లేదు, మేము అనట్లేదన్నా. ఎక్కడ కూడా మా అధినాయకుడు ఎప్పుడు అనలేదన్నా రేవంత్ రెడ్డిని కూర్చొని కాల్ చేస్తామని. మా కేసీఆర్ గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, ఎప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మా హరీష్ రావు గారు కానీ ఎప్పుడు మేము రేవంత్ రెడ్డి సర్కార్ను కూలుస్తామని ఎప్పుడు అనలేదు. అట్లా అన్నోళ్ళు వాళ్ళే కొందరిని మా దాంట్లో బ్లాక్మెయిల్ చేసి ఒక కడియం శ్రీ గారు అన్నాడు ఈ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందని, ఆయననే పోయిండు. అంటే అర్థమైంది వాళ్ళు ఇందులో ఒకరిద్దరిని ఆశ చూపి మంత్రి పదవి వాచనో వాళ్ళ బిడ్డకి ఎంపీ ఇస్తారనో ఎంపీ సీట్లు ఇస్తారనో కొందరితోటి వాళ్ళే రెచ్చగొట్టే మాటలు అనిపించి ఇక్కడ నుంచి అలాంటి స్పందన లేదు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళు బాటలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా మేము అదే కోరుతున్నాం. ఇప్పుడు మాటికి ముందు ఏం చెప్తున్నారు, ఎవరైనా అడిగితే గతంలో కేసీఆర్ కూడా తీసుకున్నాడు కదా వేరే పార్టీ వాళ్ళని అంటున్నారు. అప్పుడు పార్టీని రాజ్యాంగబద్ధంగా మనకు ఒక పార్టీ ప్రాతినిధ్య ఫిరాయింపుల నిరోధక చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారము ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలలో 2/3 మెజార్టీ సభ్యులు ఆ విలీనం చేస్తే అసెంబ్లీలో స్పీకర్ గారికి విలీన ప్రకటన ఇచ్చి జైన్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఆ లెక్కలు ఆ సభ్యుల సంఖ్య అవన్నీ మీ దగ్గర కూడా వివరాలు ఉండే ఉంటాయి. ఎట్లా తీసుకున్నారు కానీ ఇండివిజువల్ ఒకరిద్దరిని తీసుకుని అయితే చేయలేదు నాకు నా పరిజ్ఞానం మేరకైతే. ఓకే రైట్. కాంగ్రెస్కి సంబంధించి వెంకటస్వామి గారు కూడా మనతోటి ఈ జూమ్లో అయితే చర్చలో పాల్గొన్నారు. వెంకటస్వామి గారు వెల్కమ్ అండి. ఏదైతే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను పైన కాంగ్రెస్ పార్టీ అయితే స్పందించినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలు అయితే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఎమ్మెల్యేలను కొంటామంటే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను యాజ్ ఏ కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా మీరు ఏ రకంగా చూస్తారు? వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు మీది మ్యూట్లో ఉంది, ఆన్ చేయండి. హలో వెంకటస్వామి గారు కంటిన్యూ. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మేము అంత సీరియస్ గా నాయకుడిగా అయితే నేనైతే పరిగణిస్తలే. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు పెద్ద అస్తిత్వం ఉన్నది. ఆయన ఈజ్ ఏ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కేసీఆర్. మరి కేసీఆర్ మాట్లాడడం అంటే మాట్లాడిండో లేకపోతే తనకు వ్యక్తిగతంగా ఏమైనా అనిపించిందో కానీ ఆయన వ్యాఖ్యల మీద పెద్ద సీరియస్ కాకపోతే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే బాధ్యతారహితంగా మాట్లాడడం అనేటువంటిది శోచనీయం. తర్వాత అబ్జెక్షనబుల్, దట్ ఈస్ ఆక్షేపణీయం. సో నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి కొంచెం అంటే ప్రజాస్వామ్యం ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇంతకుముందు ఎంపీ అయింది కాబట్టి కొంచెమన్నా ప్రజాస్వామిక విలువలు తెలిసి ఉండాలి కదా. మీ పార్టీ లైన్ లో ఈ పార్టీ కార్యకర్తలను అది కృషి చేయడానికి నోటికొచ్చింది మాట్లాడతానంటే అది మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టయితే. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ శేషు కూర్చొని ఉన్నాడు. ఆయన వెరీ బిగినింగ్ గా ఈ గతంలో చాలా మంది టిఆర్ఎస్ నాయకులు కూలిపోతుంది గవర్నమెంట్ అది అన్నప్పుడు శేషు చక్కటి క్యాలిక్యులేషన్ చెప్పాడు, ఎట్లా ఏది సాధ్యమా కాదా అని. సో దుస్సాధ్యమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని
ఒక ఎనలిస్ట్ గా శేష్ చాలాసార్లు చెప్పినాడు. ఈసారి ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చర్చ వచ్చింది. ఆ చర్చల సందర్భంగా నేను ఐ అప్రిషియేటింగ్ శేష్ అండ్ ఈజ్ విత్ క్యాలిక్యులేషన్స్ అండ్ అనలిటికల్ డాటా తోటి చెప్పినాడు. కాబట్టి మాకు మా ప్రభుత్వ పరంగా మా పార్టీ పరంగా ఏ విధమైనటువంటి ఆందోళన మాకు లేదు. కాకపోతే వాళ్ళు అవాకులు చెవాకులు పేరుతున్నారు. సో దాన్ని ప్రజాస్వామ్యంలో ఎట్లా ఎదుర్కోవాలా, ఏం చేయాలనేటువంటిది కూడా మాకు బాగా తెలిసిందే. సో మేమేం ఆందోళన చెందటం లేదు, కానీ వాళ్ళు కానీ వాళ్ళ అధినాయకుడు కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ఈ ప్రజాస్వామ్యం ఉంటేనే వాళ్ళు ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, వాళ్ళ కేసీఆర్ గారు సీఎం అయిండు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తేనే, సోనియా గాంధీ గారి దయ వల్లనే తెలంగాణ ఏర్పడితే ఆ ఏర్పడ్డ తెలంగాణకు ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఒక మహదవకాశాన్ని ఆయన పొందిండు. ఆయన అదృష్టం అది. అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసిండు. ఆయన అయ్యిండు. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన వాడు ఎంత డిగ్నిఫైడ్ గా ఉండాలి, ఆ పార్టీని ఎంత డిగ్నిఫైడ్ గా నడపాలి. నేను సింపుల్ టీచర్ అని తెలంగాణ లెక్చరర్ ఫోరం, నేను శేష్ గారు కూడా అందరం పనిచేసినాం తెలంగాణ ఉద్యమంలో. ఒక సింపుల్ తెలంగాణ లెక్చరర్ ఫోరాన్ని మేము ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ గా నడిపినాము. అట్లాంటిది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి పార్టీలో ఉన్నవాడు ఎవరు మాట్లాడుతున్నాడు, ఏది మాట్లాడుతున్నాడు అని మినిమము అంటే సమాచారం కానీ లేకపోతే దాని మీద పట్టుదల లేనటువంటి ఒక నాయకుడు కేసీఆర్ ఉండడం అనేటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అది అవమానకరము, ప్రజాస్వామ్యానికి కూడా అవమానకరం. ఇట్లాంటి వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. కొత్త ప్రభాకర్ రెడ్డికి నిజంగానే ఎవరైనా అది కాంట్రాక్టర్లు, బిల్డర్లు వాళ్ళందరూ నిజంగా అసత్తులు ఉంటే ఆ కాంట్రాక్టర్ల తరఫున, ఆ బిల్డర్ల తరఫున మరి ఏమి ఇబ్బంది ఉన్నదా అనేటువంటిది రిపెండ్ చేయాలా. ఇంతకుముందు కూడా కొందరు కాంట్రాక్టర్లు వచ్చి మట్టి గారికి రిపెండ్ చేస్తే మేము దాన్ని సాల్వ్ కూడా చేసినాం. వాడే కాంట్రాక్టర్లు కూడా కొడితే కూలిపోయేంత దరిద్రంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ మా ప్రజాపాలన జరుగుతున్నటువంటి మా ప్రభుత్వం అంత దరిద్రంగా ఏం లేదు. టాటాకు చెప్పులకు ఇక్కడ భయపడుతూ ఎవరు లేరు. అవసరమైతే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో అట్లాంటి చర్యలు తీసుకుంటాం. డెఫినెట్ గా పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడతారు, మేము కాపాడాం కదా, ప్రజలే మాట్లాడతారు. ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే ప్రజలు వాళ్ళకు కర్రగాసి వాత పెడతారు. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. అంటే ప్రజలు టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. మేధావులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రజాస్వామిక వాదులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉట్టిగానే కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోరు. డెఫినెట్ గా దే విల్ టేక్ ద యాక్షన్. అండ్ అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏదో మీడియాలో రావడం కోసం అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిండేమో మరి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలో కొంతమందికి స్టైల్ అయిపోయింది. వాడు కౌశిక్ రెడ్డి కావచ్చు, ఈయన ఇంకా ఎట్లాంటి కొందరు ఒక అసంబద్ధమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం, దాని ద్వారా మాకు పాపులారిటీ వస్తుంది అనుకోవడం, ఫస్ట్ పేజీలో మా పేరు వస్తుంది అనుకోవడం, అట్లాంటి ఒక చీప్ పాపులారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కొత్తగా అదే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో వీఆర్ నాట్ afraid of any that type of statements, and we are our government is very stable, and we are together, and we will protect the interest of the people and as well as the cadre and the government. ఓకే, రైట్. శేషు గారు, ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసేటటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇటు పారిశ్రామికవేత్తలు కావచ్చు, బిల్డర్లు డబ్బులు ఇచ్చి కూల్చగొట్టేటువంటి సిచ్యువేషన్ ప్రజాస్వామ్యంలో ఉందంటారా? యా, ఫోర్ సైడ్ సివికి మరియు ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. మెదక్ మాజీ లోక్సభ సభ్యులు, ప్రస్తుత దుబాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, వాటిపైన జరుగుతున్నటువంటి చర్చ తెలంగాణ రాష్ట్రంలో ఈ అనైతిక బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ఠగానే చూడాలి. ఎందుకు నేను ఈ రెండు మాటలు అన్నానంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే, ఏదో సాధారణ ఒక పొలిటికల్ లీడరు, ఒక గల్లీ స్థాయి నాయకుడు, ఒక మండల స్థాయి నాయకుడు మాట్లాడాడంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి లెజిస్లేటివ్ మెంబరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అది బాధ్యత రాహిత్యం కిందకి వస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ప్రభాకర్ రెడ్డి గారు ఒక పబ్లిక్ మీట్ లో తను మాట్లాడినటువంటి అంశాలు ఏంటి, సరే ఏ అర్థం
స్మరించేదైనా తను మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం పరమార్థం ఏంటి అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, ఈ రెండు వర్గాలు ఎంత ఫినాన్స్ గా స్ట్రాంగో మనకు తెలుసు. అటు పారిశ్రామికవేత్తలు, ఇటు బిల్డర్లు ఈ ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. దానికి కావాల్సినటువంటి డబ్బులన్నిటిని కూడా సర్దటానికి సిద్ధంగా ఉన్నారు. అంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం ఆ వర్గాల్లో వచ్చింది అనేటటువంటి మాటని సరే కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి చెప్పినప్పటికి కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం పైన ఈ స్థాయిలో విమర్శలు చేయటం అంటే విమర్శ అనేది ఎట్లుండాలి అనేది అంటే విధానపరమైనటువంటి విమర్శ ఉండాలి. బట్ ఇట్లాంటి ఒక బరితెగింపు అయినటువంటి విమర్శలు చేయటం మంచిది కాదనేటటువంటి విషయం దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. అటు మహేష్ కుమార్ గౌడ్ కానీ, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ఆది శ్రీనివాస్ కానీ, సమ్ అదర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వాళ్ళు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయినటువంటి సందర్భంలో అసలు ఒక ప్రజాప్రభుత్వాన్ని అంత ఈజీగా పడగొట్టడం సాధ్యమవుతుందా అనేటటువంటి ఒక అంశాన్ని చూడాలి. రెండోది ఏంటంటే మీరు తెలుగు రాష్ట్రాల రాజకీయ సంస్కృతిని కనుక చూస్తే ఈ సంస్కృతి అంటే ప్రభుత్వాలను పడగొట్టేటటువంటి సంస్కృతి మన దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అసలు లేదనే చెప్పాలి. ఒక్క సందర్భం, అది ఎక్సెప్షనల్ కేసుగానే చూడాలి. ఎన్టీ రామారావుని పడగొట్టినటువంటి ఒక్క సందర్భం తప్ప మిగతా ఏ ప్రజా ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వము ఒకవేళ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటే ఎన్నికల సందర్భంలో ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పుతోటి ఆ పార్టీలు చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. 1994లో కాంగ్రెస్ పార్టీకి కనీసం మనకి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. అంటే ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు ఉండాలి కానీ మనం ఏదో బిల్డర్ల దగ్గర లేకపోతే పారిశ్రామికవేత్తల దగ్గర, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఒక ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టాలనేటటువంటి ఆలోచన, ఒక స్టేట్మెంట్స్ అవి మంచిది కాదు. ఒక ఎన్టీఆర్ సందర్భంలో రామ్లాల్ ద్వారా, గవర్నర్ ద్వారా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన సందర్భం, దాని తర్వాత ప్రజల నుండి వచ్చినటువంటి వ్యతిరేకత, మళ్ళీ 1985లో ఎన్టీ రామారావు గారు ఎంత భారీ మెజార్టీ తోటి మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారనేటటువంటి ఒక చరిత్ర మనకు తెలుసు. కానీ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ ప్రభుత్వాలను డబ్బులు పెట్టి కొని పడగొట్టేటటువంటి సంస్కృతి లేదు. కానీ ఒక సంస్కృతి ఉంది, ఏంటంటే ఎన్నికల సందర్భంలో విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజా అభిప్రాయాన్ని మార్చేసి గెలుస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. కానీ గెలిచిన తర్వాత ఆ ప్రభుత్వాలను పడగొడుతున్నటువంటి సంస్కృతి లేదు. ఇది ఒక అంశంగా చూస్తే, రెండోది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత తొలినాళ్లలో కూడా ఈ రకమైనటువంటి ప్రకటనలు వచ్చాయి. మరి ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శ్రీహరి నుండి కూడా, కడియం శ్రీహరి నుండి కూడా ఒక వ్యాఖ్య వచ్చింది. మొట్టమొదటి వ్యాఖ్య, దాన్ని మనంగా చూడాలి. ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువగా ఉండదు అనేటటువంటి ప్రకటన చేశారు. పడగొడతామని అనలేదు కానీ దాన్ని మనం రాజకీయంగా ఎట్లయినా మలుచుకోవచ్చు, కానీ 6 నెలల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక సస్పెక్షన్, ఒక ఒపీనియన్ ని వెల్లడి చేసిన సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ప్రయత్నం చేస్తుందా, అలాంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు దాంట్లో పరాకాష్ఠగా ఏంటి అంటే ఒక లెజిస్లేటివ్ మెంబరే, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ విధమైనటువంటి ప్రకటన చేయడంతో మరొకసారి ఆ విధమైనటువంటి ఒక విశ్లేషణ, ఒక అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము, మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 63 శాసనసభ స్థానాలే. అంటే బొటాబొట్టి మెజార్టీతో గెలిచింది. బొటాబొట్టి మెజార్టీతో గెలిచినటువంటి ప్రభుత్వం 5 ఏళ్లు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది కదా. మన తెలంగాణ రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉంటే బెంచ్ మార్కు ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 శాసనసభ స్థానాలు గెలిస్తే సరిపోతుంది కదా. అప్పుడు కేసీఆర్ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 63 కదా. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం ఎక్కువనే గెలిచింది. ఏది 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది 64 కదా. వాళ్ళకి ఒక సపోర్టర్ సిపిఐ, ఒక అలయన్స్ పార్ట్నర్లు ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళకి 65 అవుతుంది కదా. తర్వాత కంటోన్మెంట్ నుండి గెలిచింది ఇంకొకటి అయితే 66 అవుతుంది కదా. అంటే వాళ్ళకి ఒరిజినల్ బలం 66 ఉంటే మారిన రాజకీయ పరిస్థితులలో ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరితే 76 అవుతుంది కదా. 76తో పాటు ఇప్పుడు మారిన ఇంకొక రాజకీయ పరిణామం ఏంటంటే ఉన్నటువంటి ఎంఐఎం 7 స్థానాలు ఉన్నటువంటి ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంది కదా. అంటే ఇప్పుడు ఫ్లోర్ లో కాంగ్రెస్ బలం 83కు చేరుకుంది.
అంటే మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు వాళ్ళ బలం 64 ఉంటే ఇవాళ అది 86కి వాళ్ళ బలం చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎంతమందిని కొనాలా? దరిదాపు 26 మంది ఎమ్మెల్యేలను కొనాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే 26 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను కొనాలా. 30 మంది ఎమ్మెల్యేలను కొనాలంటే ఎంత రేటు ఉంటుంది? ఎంత మందిని కొనాలనేది స్పష్టం. ఎంత రేటు పెట్టి కొనగలుగుతారు? ఒకవేళ అట్లా కొంటే ఆ రాజకీయ పార్టీకి భవిష్యత్తులో మనుగడ ఉంటుందా? కొనగలుగుతారా? అంతమంది అమ్ముడు పోయేటటువంటి ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా అనేటటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటి అనంటే, కాంగ్రెస్ గెలిచినప్పుడు కంటే ఇప్పుడు ఫ్లోర్ లో బలం పెంచుకుంది. అంత ఈజీ కాదు కాంగ్రెస్ పార్టీని పడగొట్టడం. కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి గద్దె దింపాలి అని అంటే అది ప్రజలతోటే సాధ్యమవుతుంది తప్ప ఇట్లాంటి కుయుక్తులతోటో లేకపోతే ఇట్లాంటి ప్రకటనలతోటో లేకపోతే కొన్ని వర్గాలు విపరీతమైనటువంటి డబ్బును సమకూర్చి 100 కోట్ల రూపాయలు బట్టి ఎమ్మెల్యేలను దించడం అంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే, ప్రజలకు అనుకూలంగా పనిచేయకపోతే ఖచ్చితంగా 2028కి వచ్చేసరికి ప్రజల తీర్పు స్పష్టంగా వస్తుంది. అప్పుడు ప్రజలే ఓడిస్తారు. కాబట్టి ప్రతిపక్షాల యొక్క పని ఏంటి అని అంటే ఇట్లాంటి పనులు కాదు, ఇట్లా కొనుగోలు వ్యవహారాలు చేసి ప్రభుత్వాలను పడగొట్టేటటువంటి వ్యవహారాలు కాకుండా ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ వాటిని ప్రజల్లోకి తీసుకుపోతూ మళ్ళా ప్రతిపక్షాలు ప్రజల్లో తమ బలాన్ని పెంచుకోవాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి తప్ప ఇట్లాంటి మాటల వల్ల పార్టీ పలచరవుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్నే వస్తుంది, కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ కామెంట్స్ వ్యక్తిగతంగా చేశారా, పార్టీ పరంగా చేశారా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఒపీనియన్ కూడా ఇదేనా అనేటటువంటి సూటి ప్రశ్నలు వస్తున్నటువంటి సందర్భంలో కొత్త ప్రభాకర్ రెడ్డి అన్యాపదేశంగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తాయి. ఖచ్చితంగా ప్రజల్లో ఆ పార్టీని పలచన చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి ప్రకటనలు చేసేటప్పుడు 4 వాల్స్ మధ్య చేసుకుంటే ఇబ్బంది లేదు. ఒక పార్టీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి ఒక 4 వాల్స్ మధ్య మాట్లాడుకుంటే అది వాళ్ళ మధ్యనే ఉండిపోతుంది. కానీ ఇది ఓపెన్ స్టేట్మెంట్ గా మారినటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాజకీయ పరమైన విమర్శలు వస్తాయి. ముఖ్యంగా అధికార పక్షం నుంచి దానికి తగ్గ విమర్శలు వస్తాయి. ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుందా అనేటటువంటి ఒక అభిప్రాయం ఒక అపోహలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే కొత్త ప్రభాకర్ రెడ్డికి ఒక కితాబ్ ఇస్తున్నారు, సౌమ్యుడు అది ఇది అనేటటువంటి ఒక కితాబ్ ఇస్తున్నారు. ఇక్కడ సౌమ్యుడు కాదండి, డైరెక్ట్ గా ఇట్లాంటి వాళ్ళు వ్యాపారవేత్తలు అందరూ కూడా పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వచ్చేసి పారాషూట్స్ అన్నాడు, డైరెక్ట్ గా వచ్చేసి ఎంపీలు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా డైరెక్ట్ గా వచ్చి మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఎందుకు వచ్చారు? ఓ వ్యాపారవేత్త, డబ్బులు ఉన్నాయి, పెద్ద ఎత్తున డబ్బులు అవును వివరాలు అదే కదా. 2019లో లోక్సభ ఎన్నికల నుంచి గెలిచారు. అంతకు ముందు ఏం సమాజ సేవ చేశారు? కాబట్టి ఇట్లాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గురించి అనట్లే, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ శాసనసభలో. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఇటీవల ఒకటి ఇస్తే శ్రీరన్న 85% శాసనసభలో కోటీశ్వర్లే గెలిచారన్న. ఒకే ఒక్క ఎడ్మ బొజ్జుకు తప్ప బ్యాంక్ అకౌంట్లు ఒక్కొక్కళ్ళే తీస్తే ఎన్ని లక్షల కోట్లు ఉంటాయా, ఎన్ని వేల కోట్లు ఉంటాయన్న వాళ్ళ అకౌంట్లలో? ఒక ఎడ్మ బొజ్జుకి 1000లలో ఉంది అకౌంట్ లో. మిగతా వాళ్ళందరూ 85%. నేనన్నది కాదు శ్రీరన్న, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి సంస్థ చెప్తుంది తెలంగాణ శాసనసభలో 85% కోటీశ్వర్లు గెలిచారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారన్నా? ఇట్లాంటి లావాదేవీలకి, ఇట్లాంటి కొనుగోలు వ్యవహారాలకి, ఎందుకంటే అడ్డగోలుగా సంపాదించిన డబ్బులు కదా అన్న. బట్ దీంతో ఏంటి అనంటే ఈ విధమైనటువంటి రాజకీయాలకు పునాది వేస్తారు. రాజకీయాల్లో నైతికత ఉండాలి, రాజకీయాల్లో సేవా గుణం ఉండాలి, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఇట్లా రియల్ ఎస్టేట్ బ్రోకర్లతోటి, బిల్డర్లతోటి, పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళ దగ్గర కోట్ల డబ్బు ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిన సామర్థ్యం ఉంది. బట్ అది కాదు కదా ప్రాక్టీస్ రాజకీయాల్లో. ఒక ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో ఒక 5 సంవత్సరాలు మ్యాండేటర్ ఇస్తారు. ఆ 5 సంవత్సరాలు వాళ్ళు పాలన చేయాలి. ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిని ప్రజల్లోకి తీసుకుపోయి ఎండగట్టాల. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలతోటి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా మళ్ళా మనం గెలవాలి. 2 సార్లు కేసీఆర్ గెలిచారు. ఎట్లా గెలిచారు? కొనుగోళ్ల ద్వారా కాదు కదా.
ప్రజాస్వామ్యబద్ధంగానే కదా. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదే ప్రజల నుండి వచ్చినటువంటి నాయకులు అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడరన్నా. డబ్బులతోటి పారిశ్రామికవేత్తలుగా వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటలే మాట్లాడతారు. మీకు అన్న శ్రీహరన్న ఒక మాట చెప్తాను, ఎంత ఆవేదన అంటే నాకు 2 మాటలు చెప్తానన్నా. ఒకటి, 2 తెలుగు రాష్ట్రాలు రికార్డ్ అన్న ఇవాళ లోక్సభలో ప్రపంచం దేశంలోనే అత్యధికంగా కోటీశ్వరుడైనటువంటి ఎంపీ మినిస్టరు ఆంధ్రప్రదేశ్ నుండే, సెకండ్ హైయెస్ట్ కోటీశ్వరుడు తెలంగాణ నుండే. ఇక పేర్లు చెప్పమంటే బాగోదు, మీరు బాధపడుతున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒక ఆయనేమో అక్కడి నుంచి గెలుస్తాడు, ఒక ఆయనేమో ఇక్కడి నుంచి గెలుస్తాడు. వీళ్ళిద్దరేనన్నా ఇప్పుడు ఉన్నటువంటి 18వ లోక్సభలో రికార్డ్ రిచెస్ట్ ఎంపీలు ఇన్ లోక్సభ. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఇట్లాంటి రికార్డ్స్ బద్దలు కొడుతున్నాయి రాజకీయాల్లో. ఇవాళ మొత్తం దేశంలోనే ఎన్నికల వ్యవస్థని అత్యంత రిచెస్ట్ గా కాస్ట్లీయెస్ట్ గా మార్చింది 2 తెలుగు రాష్ట్రాలే. అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న. ఎవరు నిలబడుతున్నారన్నా? పార్టీలు ఎవరికి టికెట్లు ఇస్తున్నాయన్నా? ఎట్లా గెలుస్తున్నారన్నా? వీళ్ళు గెలిచిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారన్నా? ఇదే కదా ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఎంత కాస్ట్లీయెస్ట్ గా మారిపోయింది అంటే, ఒక సామాన్యుడు, ఒక ప్రొఫెషనలిస్టు, ఒక ఇంటలెక్చువల్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు. మర్చిపోయారు, భయం అవుతుంది. అసలు ఎన్నికల గురించి, ఎలక్షన్స్ గురించి మాట్లాడాలంటే కూడా భయం అవుతున్నటువంటి స్థాయికి వాళ్ళ మనం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాన్ని తీసుకుపోయామంటే, బట్ ఇది రాబోయే రోజుల్లో ఎవరికి మంచిది కాదు. బీఆర్ఎస్కి మంచిది కాదు, బీజేపీకి మంచిది కాదు, కాంగ్రెస్కి కూడా మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి రాజకీయాల్లో నైతికత ఉండాలి, రాజకీయాలలో ఒక సిస్టమ్ డెవలప్ అవ్వాలి, రాజకీయాల్లో మరి ముఖ్యంగా జవాబుదారీతనం ఉండాలి ప్రజలకి. అయితే శేషు గారు క్వశ్చన్ చెప్పిన ఈ విషయాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానా. కార్పొరేట్లు ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో, వచ్చినటువంటి కార్పొరేట్లు ఖచ్చితంగా ప్రజల సమస్యలు, ప్రజల జీవితాల నుంచో, ఉద్యమాల నుంచో వచ్చిన నాయకులకు ఉండే కన్సర్న్ అంటే ప్రజల పట్ల కమిట్మెంట్ కార్పొరేట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నదు అనే ఈ విషయాన్ని మాత్రం శేషాంతతో పూర్తి స్థాయిలో ఏకీభవిస్తున్నా. అదే సమయంలో ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో అవుట్ ఆఫ్ 119 52 మెంబర్స్ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళే. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఉన్న వాళ్ళలో 52 మంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళే ఉన్నారు. ఇట్లా ఓవరాల్ గా మొత్తం దేశ రాజకీయాల్ని, మొత్తం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని శేష్ గారు చెప్పినట్టుగా ఓ మేరకు కార్పొరేట్లు, సంపన్న పెట్టుబడిదారులు దాన్ని నడుపుతున్నారు. దానిలో వాళ్ళే ప్రథమ స్థానంలో ఉన్న మాటను ఏకీభవిస్తూనే బీఆర్ఎస్ పార్టీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్రను పోషిద్దామని ప్రజల్లోకి 16 నెలలు ఓపిక పట్టిన తర్వాత ఇలా వరంగల్లో ఈ నెల 27న ఒక బహిరంగ సభ పెట్టి ప్రజల్లోకి వచ్చి 15 నెలల తర్వాత 16 నెలలు ఓపిక పట్టి వారు ఇచ్చిన హామీలేంది, ఎన్నికల ముందు వాళ్ళు మాట్లాడిన హామీలేంది, ఇవాళ అమలు చేస్తున్న హామీలేంది, ఇవన్నీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ఇచ్చినటువంటి హామీలను ఎట్లా ఒక్కొక్క దాన్ని పక్కదో పట్టిస్తూ అందులో కొన్ని అరాకొర ఇచ్చి వాటిని మొత్తం హామీలన్నీ అమలైనట్టుగా చెప్తున్న తీరుని ప్రజల్లోకి తీసుకుపోయి శేషంలో చెప్పినా మన కత్తి నా వెంకటస్వామి కూడా నాకు బాగా పరిచయం. తెలంగాణ ఉద్యమంలో నేను ప్రయత్నాలు చేసి వైస్ చైర్మన్ ఉన్నప్పుడు వారు లెక్చరర్స్ అసోసియేషన్ లీడర్ గా తెలంగాణ ఉద్యమంలో చేసిన వాళ్ళు కీలక పాత్ర పోషించిన వాళ్ళు. ఇది సమాజంలో ఇది ఒక ఒరవడి ఉన్నమాట నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంపన్న వర్గాలు, కార్పొరేట్లు ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళకే మాండేట్ ఇస్తున్నారు. అది ఇప్పుడు ఒక ప్రభాకర్ రెడ్డి వాక్య వరకే పరిమితమైందంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇలా రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి ఎవరు, పొంగులేటి ఎవరు, ఇలా వాళ్ళ క్యాబినెట్ లో ఉన్న మిగతా నాయకులంతా ఎవరు? వాళ్ళు ఏమన్నా ప్రజా ఉద్యమాలను చూసుకోవాలి. మా వెంకటస్వామి లెక్క లెక్చరర్స్ అందరినీ కూడగట్టి తెలంగాణ పైన ఆత్మని ఆవిష్కరించడం కోసం ప్రజా ఉద్యమాల్లోకి వచ్చి ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళ నిజమే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన మాట విషయంలో ఆ రోజు వెంకటస్వామి గారితో కూడా గుర్తుపెట్టడం లేదని అంది. కానీ వారితో పాటు నేను కూడా ప్రజా ఉద్యమాలలో, ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళమే. అదొకటైతే ఉన్నది. సమాజంలో వెలికి ప్రజల్లోంచి ప్రజల జీవితాలను తెలిసిన వాళ్ళు, జీవితాల దగ్గర చూసిన వాళ్ళు, వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చి ఈ ప్రజాస్వామ్యంలో మేము కూడా ఎందుకు భాగస్వామ్యం కావద్దు, ప్రజలకు ఏదో మేరకు న్యాయం చేద్దామని తపన ఉన్న మా వెంకటస్వామి లాంటి వాళ్ళు, ఇట్లా ఆవేదన పడే మన చేసి లాంటి మేధావులు ఉన్నారు. కానీ ఇలా కాంగ్రెస్ బీజేపీలకు నడుస్తుంది. అవి కార్పొరేట్ కంపెనీల ఏజెంట్లు వాళ్ళు. 2 కార్పొరేట్ కంపెనీలకి వీళ్ళు టాటా బిర్లాలకైతే వాళ్ళు ఇప్పుడు అంబానీ ఆదానికి ఉన్న బీజేపీ పార్టీ నడుపుతున్నది. ఇది అంటే ఈ ప్రభాకర్ రెడ్డి విషయాన్ని పరిమితమైందంటే ఆ విషయం అంతవరకు ఆయన అట్లా మాట్లాడిన నా నేపథ్యం మొత్తం చర్చించిన అట్లా మాట్లాడడం సరైనది కానీ నేను అనట్లేదు.
ఇట్లా అనుకుంటున్నారు, కాంట్రాక్టులు కూడా ఇట్లా అంటున్నారు. కానీ పార్టీ పాలసీగా కేసీఆర్ గారు, మా గౌరవ మా అధ్యక్షులు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ ఒక్క సందర్భంలో కూడా ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని కానీ, ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామనే ఉద్దేశం మాకు ఉందని కానీ ఏ రోజు కూడా మాట్లాడలేదు, ఏ సందర్భంలో కూడా మాట్లాడలేదు. కాబట్టి ఆ అన్యాపదేశంగా ఆ సందర్భంలో వచ్చిన ఆ ఒక్క వాక్యకి పరిమితమైదామా? మొత్తం దేశంలో ఇవాళ దేశంలో కానీ, వివిధ రాష్ట్రాల్లో కానీ, ఇబ్బంది తెలుగు రాష్ట్రాల్లో కానీ మొత్తం కార్పొరేట్ కంపెనీలు, సంపన్న కోటీశ్వరులు ఎట్లా ఇంతకుముందు చెప్పాడు అన్న 2019 కాదు, 19 కాదే అన్న. మీరు రాజ్యసభ సీట్లు చూడండి, ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో కానీ, రాష్ట్ర మంత్రివర్గంలో కానీ ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది, నాకు మంత్రివర్గం ఏమవుతుంది, గవర్నమెంట్ ఎట్లుంటుందని ఎవరెవరిని వార్నింగ్ ఇస్తారు. అభద్రతల వచ్చి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వెంకటరామన్న ఆ పార్టీ అధికార ప్రతినిధిగా, ఆ పార్టీకి ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకుడిగా పార్టీ ఓన్ చేసుకుంటారు. కానీ పాలసీ వరకు వస్తే ఈ కార్పొరేట్లు డబ్బులు మాత్రమే, సంపన్న వర్గాలు మాత్రమే రాజకీయాలు ప్రభావం చేస్తున్న అంశంలో లోతుల్లోకి పోతే మాత్రం ఖచ్చితంగా నిజంగా ప్రజాస్వామ్యం ఇవాళ మాత్రం పెట్టుబడిదారుల, బలిసిన బ్యూరోక్రాట్ల, బలిసిన కార్పొరేట్ల చేతిలోనే ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నమాట నిజము. కూలుస్తామన్న ఉద్దేశం మాత్రం ఒక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా మా పార్టీ ఉద్దేశం, బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం మాత్రం ప్రజల్లోకి విస్తృతంగా పోయి రానున్న ఇంకో 16 నెలల కాలం గడిచింది. మిగతా రానున్న కాలంలో ఏ హామీలు అయితే ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చారో, అది బీసీలకు 40% రిజర్వేషన్ కావచ్చు, మిగతా అన్ని సంపన్న వర్గాలకు సంబంధించి మహిళలు, గిరిజనులు, దళితులు ఒక్కొక్కరికి ఎన్ని హామీలు, 420 హామీలు ఇచ్చారు. ఏ హామీని ఏ మేరకు అమలు చేశారు, ఏది అమలు చేయాలని మేము ప్రజల కోర్టులోకి వెళ్ళే, ప్రజా క్షేత్రంలోకి వెళ్ళే ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క ప్రజలకి దాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లి, తప్పని సాంఘికులు కూడా ఎన్ని హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లి రానున్న కాలంలో తిరిగి ప్రజా మద్దతుతోనే మేము అధికారం రావాలని ఉంది తప్ప పైసలు పెట్టి ఎమ్మెల్యేలను కొంతమంది ఎమ్మెల్యేలు పెట్టి కొన్ని కూల్చాలలో లేదు. వాళ్ళ దాంట్లో ఉన్నారు కార్పొరేట్లు, కాంట్రాక్టర్లు, వాళ్ళ దాంట్లో ఇప్పుడు మంత్రిపదవి కోసం ఆశపడుతున్నారు. ఓ 3 కాంట్రాక్టర్ ఉన్నారు, ఓ ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, ఇంకో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇంకో రావు కావచ్చు, ఇంకో రాజగోపాల్ రెడ్డి కావచ్చు. వాళ్ళే ఎదురు చూస్తున్నారు డబ్బు సంతులు పట్టుకున్నారు, ఇది ఏపోతే అటుపోతామని. ఓ వివేక్ కావచ్చు, గంత మించిన కాంట్రాక్టులు మా దగ్గర ఉన్నారా అన్న? మొత్తంగా రాజకీయాల కాంట్రాక్ట్ ప్రభుత్వం చేస్తున్న విషయం మాత్రం మా వెంకటస్వామి కానీ శేషాన్ని కానీ నాకు తెలిసి. రైట్ వెంకటస్వామి గారు, ఇటు శేష్ గారు అన్నారు, ఏదైతే పారాషూట్ లీడర్స్కి తీసుకొని వచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపిస్తే వాళ్ళకి ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని శేష్ గారు అంటున్నారు. ఇంకోటి ఎవరైతే శ్రీహరి యాదవ్ గారు కూడా ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇట్లా ప్రజలు అనుకుంటున్నారో అన్న ఏదైతే వ్యాఖ్యలు చేశారో, మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల వాటిని డైవర్ట్ చేయడానికి ఈ వ్యాఖ్యలను ఫోకస్ చేసి ఈ రకంగా చేస్తున్నారు అంటూ, మీరు హామీలు నెరవేర్చట్లేదు అంటూ, అలాగే మీ పార్టీలో కూడా ఆ డైరెక్ట్ లీడర్లు ఎంతమంది లేరు, కార్పొరేట్ లీడర్లు ఎంతమంది లేరు అంటూ కూడా మీ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? సరే, కాంగ్రెస్ పార్టీ పారాషూట్స్ తర్వాత కార్పొరేట్ లీడర్స్ అనే దాంట్లో శ్రీహరి గారు వాళ్ళ పార్టీలో ప్రశ్నించలేదేమో, కానీ మా పార్టీలో మాత్రం నేను ప్రశ్నించినాను. మా పార్టీలో లేదు. శ్రీహరి యాదవ్ గారు మీరు పోయి మీరు ఎంత బాధ్యత తీసుకున్నారో, కొడంగల్లో ఎంత పని చేసిండ్రో అంత నాకు తెలుసు. సో మీరు ఒక ఉద్యమ నాయకుడిగా మీ బాధ్యత మీరు నిర్వర్తించవచ్చు పార్టీ కోసము. నేను కూడా అట్లనే చేశాను. ఆ పార్టీ నిర్ణయం అయిన తర్వాత దాన్ని అట్లనే చేస్తాం. అందరం కూడా పార్టీకి కమిటెడ్ ఉన్నాం కాబట్టి చేస్తాము. బట్ నేను ఒక్క విభేదం, అంటే ఒక్క డిఫరెన్స్ మీకు నాకేందంటే, కేసీఆర్ ఎవరికి సీట్లు ఇస్తున్నాడు, ఎవరికి సీట్లు ఇవ్వాలా అనే దాని విషయంలో మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలే. మీ స్థాయి వాళ్ళు, మీలాగా ఉద్యమకారులు ఎవరు కూడా. సో ఫస్ట్ నేను కేసీఆర్ క్వశ్చన్ చేసింది అక్కడ మీతో ఉన్నప్పుడు, ఉద్యమ సహచరుడిగా ఉండి నేనే క్వశ్చన్ చేసినా, నేనే బయటకు వచ్చినా. అలా కొండా సురేఖ తీసుకొచ్చి వరంగల్ సీట్ నాకు ఇస్తానని చెప్పి మళ్ళా తీసుకొచ్చి కొండా సురేఖకి ఇచ్చిన రోజే కేసీఆర్ తో విభేదించి బయటకు వచ్చిన. ఆ రోజు సోనియా గాంధీ గారు గ్రేట్, ఆమె పిలిచారు, నాకు టికెట్ ఇచ్చారు, నేను పోటీ చేశాను. అప్పుడు కూడా ఏం జరిగింది, ఒక రెబెల్ ఇప్పుడు వచ్చిన మళ్ళా మాధవరెడ్డిని అప్పుడు నిలబెట్టారు, రెబెల్ గా నిలబెట్టారు. ఇదంతా కూడా రాజకీయాల్లో డబ్బులున్నోడు, డబ్బుల యొక్క ప్రభావము. శేషు గారు ఏదైతే చెప్పిందో అది 100% కరెక్ట్. అయితే కనీసం కాంగ్రెస్ పార్టీలో క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులలో నేను ఒక్కని, మొన్న 18 ఎలక్షన్స్ లో కావచ్చు, 23 ఎలక్షన్ లో కావచ్చు, 50 సీట్లు తీయాలని కొట్టాడి లిస్టు పట్టుకొని పోయి ఖర్గేని కలిసిన దాంట్లో నేనే లీడ్ చేసిన దాన్ని. ఏ హనుమంతరావు గారు చేయలే, పొన్నా లక్ష్మణ్ చేయలే, మధుయాస్ చేయలే, పొన్నం ప్రభాకర్ చేయలే, మహేష్ గౌడ్ చేయలే. పత్తి వెంకటస్వామి అనేటువంటి ఒక సింపుల్ టీచరు. బికాస్ ఐఎమ్
ఆమె బాన్ బాట్ అప్ ది ఉద్యమ అంటే మీ కేసీఆర్ కోసం యాదవ్ గారు వెంకట్ గారిని మాట్లాడివ్వండి. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి నో డౌట్ అయితే పారాషూట్, ఆయన ఏం ఉద్యమాలలో పాల్గొని బాగా పనిచేసి నీలాగా నాలాగా పనిచేసిన ఏం కాదు. సరే వచ్చిండ్రు ఇచ్చినారు. కేసీఆర్ చేసిన మొదటి ఫేజ్ లో తప్పంతదే కదా, ఉద్యమకారులందరినీ తొక్కేసి పక్కన పెట్టేసి మాలాంటి వాళ్ళను కోదండరావు లాంటి నీలాంటి వాళ్ళను ఎవరిని అక్కన చేర్చుకోకుండా ఎవరికి డబ్బులు ఉన్నాయో వాళ్ళని తీసుకొని ఇచ్చింది. కాబట్టి వాళ్ళు గెలిచిన తర్వాత మీరు పార్టీలను చూసినారు, రంజిత్ రెడ్డిని చూసినారు. గెలిచి ఓడంగానే మిమ్మల్ని అన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళందరూ కూడా కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ వాళ్ళే కదా మిమ్మల్ని వదిలిపెట్టిపోయింది. మళ్ళా పట్టుకొని ఉన్నది మీరే కదా. ఇక్కడ కూడా కాంగ్రెస్ లో కూడా అంతే. ఎవడైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వ్యాపారస్తులు ఉన్నారో ఓడిపోగానే మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది. అప్పుడు 10లో కానీ 18లో కానీ మళ్ళీ మా దగ్గరకు వచ్చింది ఇప్పుడు. సో వీడంతా కూడా వలస పక్షులు. సో వాళ్ళ గురించి చర్చించుకుంటే రాజకీయాలు సిగ్గు అనిపిస్తుంది. శేషు గారు చెప్పినట్టుగా ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ధ్వంసం అయిపోయి ఐడియాలజికల్ గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా పోటీ చేసి, ఇప్పుడు నేనే పార్టీలో ఉండి నేనే పోటీ చేయాలనంటే ఆలోచన, నేను పోటీ చేస్తానంటే నన్ను వరంగల్ అన్నారు, తర్వాత నర్సంపేట అన్నారు, పరకాలు అన్నారు, లాస్ట్ తీసుకొచ్చి మళ్ళీ దొరలను తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఈ దొరలను ఎట్లా ఇచ్చిండ్రు అనే విషయాన్ని నేను అడగగలిగిన, మీరు అడగలేకపోవచ్చు, అడగొచ్చి ఉండొచ్చు మీరు ఇంటర్నల్ గా, మాకు తెలియదు. సో నేనైతే ఉపన్కి అడిగిన, నేనేమంటున్నా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొంత సంయమనంతో మాట్లాడాలి. ఆయన అంటే రెండోసారి అంటే యాక్చువల్ గా కొత్త ప్రభాకర్ రెడ్డికి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన చాలా సౌమ్యుడు అనేటువంటి అభిప్రాయం నాకుంది, నాకున్న సమాచారం అది. సో ఇట్లాంటి కాంట్రవర్సీస్ కు వెళ్ళడు అనేటువంటిది కూడా తెలుసు నాకు. బట్ వై హి హస్ గాన్ దాట్ అంటే ఇక్కడ దీని వెనకాల ఏమన్నా కుట్ర, లేకపోతే అతన్ని కూడా బలిపశు చేయాలా? అది కేసీఆర్ కు మంచోళ్ళు ఉండడం ఇష్టం ఉండదు. మంచోడు ఎవరిని ఉంటే వాడిని ఖతం చేసేస్తాడు. సో ఆయన అంటే అల్లుని గోత్రాలు మేనకెరక అన్నట్టు అటు బీజేపీలో గోత్రాలు కానీ ఇటు కేసీఆర్ గోత్రాలు కానీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే మనం కలిసి పనిచేసినామన్నా. కాబట్టి ఒక కంచంలో తిన్నాం, ఒక మంచంలో పడినాం, ఉద్యమం చేసినాం, సోనియా గాంధీ దగ్గర కొట్లాడినాం, తెచ్చుకున్న తర్వాత ఆయనకు కృతజ్ఞత లేకపోవచ్చు. కానీ మేము ఇప్పుడు శత్రువుగానే, మేము ఇప్పుడు ప్రత్యర్థులమే కానీ శత్రువుగానే అయితే నేను భావించాను. ఎందుకంటే ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్ who never exploit the weakness of the friend, and I never exploit the weakness of the KCR. I know so many weaknesses of KCR because I was an intimate సహచరుడు, నేను చాలా ఇంటిమేట్ సహచరుడు ఆయనతో. కాబట్టి నాకు చాలా విషయాలు తెలుసు. కానీ దాన్ని ఎప్పుడు నేను పొలిటిసైజ్ చేయలేదు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా విషయాలను పొలిటిసైజ్ చేసేసి ఇట్లా మాట్లాడడం వల్ల ప్రజలలో ఒక అవహేళనకు గురయ్యే చేసి చెప్పింది వాస్తవం. మీ పార్టీనే పలచన అవుతుంది. ఎందుకంటే పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ మీడియా వాళ్ళు పెట్టిన ఇప్పుడు ఇది 4 సైడ్ సీట్ వాళ్ళకి తెలియదా ఈ ప్రభుత్వాన్ని కూల్చడం దుస్సాధ్యం అనేటువంటి, అసలు పైసలు ఇచ్చి కూల్చడం అయితే అసలే దుస్సాధ్యం అనేటువంటిది వాళ్ళకి తెలియదా? కానీ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి పరిణామాలు జరగడం కరెక్ట్ కాదు. దాన్ని ఎక్స్పోజ్ చేయడం అనేటువంటిది మీడియా బాధ్యత. కాబట్టి ఇగో ఆ ఎక్స్పోజర్ కోసమే ఇవాళ చర్చ పెట్టింది అనుకుంటున్నా. కానీ అండ్ దర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ది అవర్ గవర్నమెంట్, అండ్ అవర్ గవర్నమెంట్ ఈస్ వెరీ స్టేబుల్. విల్ కంటిన్యూ ఫర్ ద 5 years అండ్ ద నెక్స్ట్ 5 years కూడా మేము వచ్చేదానికి పూర్తిగా మీరు అన్నట్టుగా మీరు రేపు మమ్మల్ని మార్చాలంటే మేము చేసిన వాగ్దానాలను సరిగా నిర్వర్తించకపోతే శేషు గారు అన్నారు, మీరు అన్నారు, నేను దాంతో ఏకీభవిస్తున్నాను. మేము చేసిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మేము సిన్సియర్ గా 1/1 చేసుకుంటూ వస్తున్నాము. సరే కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా దట్ క్రియేటెడ్ బై ద కేసీఆర్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్, దాని కారణంగా దానికి ఎవరు బాధ్యులైనా ఇప్పుడు మేమే బాధ్యులం. మేము ఈ గవర్నమెంట్ నడిపే బాధ్యత మాది. కాబట్టి దాని కష్టమో నిష్ఠూరమో నెట్టుకొస్తున్నాం. డెఫినెట్ గా నెట్టుకొస్తాం. 5 ఏళ్ళు ప్రజల యొక్క ఇంప్రెషన్ కొడతాం. ఈ ఇంప్రెషన్ తోటే నెక్స్ట్ గవర్నమెంట్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా నేను తెచ్చుకుంటా అని అనే హక్కు ఉన్నది. కనీసం అనే హక్కు అయితే మాకు ఇస్తారు కదా. మీరు ఎట్లయితే మేము పునర్వస్తాం అంటున్నామో మేము కూడా పునర్వస్తాం కంట్రీలో అనుకుంటున్నాం. ఇక్కడ కూడా మరొకసారి మేము గవర్నమెంట్కి వస్తామని అనుకుంటున్నాం. ఆ దిశగా ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ కూడా మేము పార్టీ ఇంటర్నల్ గా చేస్తాం. మాకు తెలుసు ఎక్కడ లోపాలు ఉన్నాయో. లోపాలను దృష్టికి తీసుకొచ్చేటువంటి సంస్కృతి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ కాంగ్రెస్ లో ఉంది. ఏకఛత్రాధిపత్యం ఉండదు. ఏకఛత్రాధిపత్యం కేసీఆర్ ఏది అంటే అది ఆయన కలొస్తే కలొచ్చినట్టుగా ఉండదు. ఇక్కడ రేవంత్ రెడ్డి
దీన్ని రేవంత్ రెడ్డి మన ఒక అబ్జెక్షన్ చేసిన మీ కేసీఆర్ మన టీఆర్ఎస్ సంబంధించిన మిత్రుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే నేను అబ్జెక్ట్ చేసిన ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ లో సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఆయన ఒక్కడిదే ఏకఛత్రపత్యం నడవదు. డెఫినెట్ గా అది ఇది హెచ్సి భూముల విషయం వచ్చినప్పుడు ఆయనకు వ్యక్తిగతంగా ఇట్లాంటి ఆలోచన ఉన్నా కూడా మేము పార్టీ పరంగా మాత్రం వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇది స్టూడెంట్స్ అండ్ ద యూనివర్సిటీస్. కాబట్టి దాని విషయంలో ఒక అడుగు వెనకేయడానికి మేమేం వెనకాడం అనే విషయాన్ని నేను చెప్పిన, నేను స్వయంగా మీడియాలో చెప్పిన. అది ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నా పర్వాలేదు, మా పీసీసీ ప్రెసిడెంట్ ఏమనుకున్నా పర్వాలేదు అనేది నేను చెప్పిన. ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ ది గ్రౌండ్ అండ్ వీఆర్ కమిటెడ్ ఫర్ ది పీపుల్స్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ మేము పూర్తి చేస్తాం. ఆ కమిట్మెంట్ పూర్తి చేసే క్రమంలో మీ నుంచి వచ్చేటువంటి విమర్శ సద్విమర్శను మేము డెఫినెట్ గా సరి చేసుకునే క్రమంలో మీరు డెఫినెట్ గా మీరు ఇచ్చే సలహాన్ని మంచి సలహాన్ని మేము తీసుకుంటాం, మేము సరి చేసుకుంటాం డెఫినెట్ గా. కానీ ఈ తాటాకు చెప్పు ఈయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందని పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మా మంత్రులు కూడా బాగా మంది రియాక్ట్ అయ్యాను, కానీ నేనైతే పెద్దగా రియాక్ట్ అయితే ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ నేను చాలా ఈజీగా తీసుకుంటాను. ఓకే, వెంకటస్వామి గారు మీరు ఇందాక అన్నారు ఏదైతే కేసీఆర్ని మేము ప్రశ్నించాం, మీరు కేసీఆర్ని ప్రశ్నించలేదు అని అన్నారు. నిజంగా కేసీఆర్ని ప్రశ్నించేటువంటి అదేదైతే ఉందో వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఉందా? రెండవది కాంగ్రెస్ పార్టీలో ఏకచక్రాధిపత్యం ఉండదు, ఆ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అందరికీ సమానంగా ఉంటుంది అన్నారు. అలానే ఏకచక్రాధిపత్యం ఉండదు, కానీ కాంగ్రెస్లో అలాగే వర్గపోర్లు గుంపుల కొట్లాటలు కూడా ఉంటాయి. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? మరో శ్రీహరి యాదవ్ గారు వెంకటస్వామి గారు మాట్లాడండి. శ్రీహరి గారికి తెలుసు, శేషు గారికి తెలుసు, మీకు కూడా తెలుసు. కేసీఆర్ గురించి నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నేను ఆయన ఇప్పటికి కూడా నేనేమనుకుంటే నేను గర్వంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి యొక్క సహచర ఉద్యమకారుడిగా నేను గర్వంగానే ఫీల్ అవుతాను. అతన్ని నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నేను తప్పట్టను. వ్యక్తిగతంగా డెఫినెట్ గా ఐ గివ్ ద డ్యూ రెస్పెక్ట్. మేము పాలసీస్ మీదనే నేను విభేదిస్తాను. వ్యక్తిగతంగా నేను ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా పాలసీ మీదనే వ్యతిరేకిస్తున్నా. ఆయన వ్యక్తిగతంగా సోముడు అని నేను చెప్తూనే ఉన్నాను. అట్లాగే కేసీఆర్ యొక్క నేచర్ నాకు తెలుసు. కేసీఆర్ మాట్లాడినివ్వడు ఎవరిని. కేసీఆర్ దొరనే, కాకపోతే ఏంటంటే ఆ దొరనే తెలంగాణ ఉద్యమానికి లీడ్ చేసినాడు. కాబట్టి ఎక్కడో అక్కడ ఆ దొరతనం అంతా కూడా ఈ పార్టీ ప్రభుత్వానికి వచ్చినాక, పార్టీ ప్రభుత్వం రాకముందు ఉద్యమ టైంలో బాగానే వినేవాడు. మేమంతా విన్నాము, మేమంతా చెప్పిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. గంటలు గంటలు మేము చెప్పేది కూడా వినేవాడు. కానీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆయన చేయలేదు. అది కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేనటువంటి దౌర్భాగ్య స్థితి. ఒక హోమ్ మినిస్టర్ పోయి అపాయింట్మెంట్ లేదని వెనక్కి వచ్చినటువంటి సంఘటన ఏ రాష్ట్రంలోనా దేశంలో జరిగిందా? సో అట్లాంటి దౌర్భాగ్య స్థితిని ఒక నియంత పాలన ఆయన తీసుకొచ్చినాడు. బీజేపీ కూడా అంతే, ఆడ మాట్లాడడానికి ఏముండదు. బీజేపీలో కానీ ఇటు బీజేపీ పేరుకే జాతీయ పార్టీ కానీ సమిష్టి ఆలోచన అంటారు, కానీ ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఉండదు. ఆడ కూడా ఎవరు మాట్లాడడానికి ఉండదు, ఈడ కూడా ఎవరు మాట్లాడడానికి ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా ఎక్కువైపోయి వర్గపోరు కూడా ఉంటది. నోటికి వచ్చినట్టు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. సో అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక గంగా ప్రవాహం లాగా అందరిని కలుపుకొని ఏదో నడుస్తుంది. 100 ఏళ్ళ పార్టీ కాబట్టి ఇట్లా నడుస్తుంది. సో ఈ వర్గపోరు ఒక్కోసారి చాలా తలనొప్పి తీసుకొస్తుంది. అట్లాంటి సందర్భాలు కూడా జరిగినాయి. అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది అయింది, పార్టీకి కూడా ఇబ్బంది అయింది. గత 10 ఏళ్లలో కూడా చాలా సార్లు ఈ వర్గపోరు మాకు ఇబ్బంది అయింది. అయితే ఇది ఓవర్కమ్ అవుతూ వస్తుంటాం. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆ కుబుసం ఇచ్చిందాగా మళ్ళీ ఆ కుబుసం అంటే వచ్చినటువంటి ఇబ్బందులను తొలగించుకొని ముందుకు పోతూ ఉంటది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అంటే కంపేర్ టు ది ఆల్ పార్టీస్ ఒక న్యూట్రల్ గా నేను చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ సమ్వాట్ స్పెషల్ వెన్ కంపేర్ టు ది అదర్ పార్టీస్. సో కాబట్టి అట్లాంటిది ఉన్నది. అయితే పార్టీ మొత్తం కూడా సిస్టమేటిక్ గా పద్ధతి ప్రకారము మా పార్టీ ఉందని అయితే నేనేం అంటలేను. అందులో ఉన్నప్పటికీ నేను చెప్తున్నా మా పార్టీలో కూడా లోపాలు ఉన్నాయి. ప్రభుత్వంలో కూడా ఏమన్నా పొరపాటు జరిగితే ఇప్పుడు మన హెచ్ఎస్సి భూములకు సంబంధించిన విషయం వచ్చింది. డెఫినెట్ గా చెక్స్ అండ్ బ్యాలెన్స్ లో మేము వద్దన్నాము. రైట్ వెంకటస్వామి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చెప్పినాం కాబట్టి మా సెక్రటరీ వచ్చి కూర్చొని అవన్నీ సెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రజలకు ఇచ్చిన మాటలు మాత్రం నిలబెట్టుకోవడంలో మేము పూర్తి ప్రయాస చేస్తాము. డెఫినెట్ గా మాకు ఆ స్వేచ్ఛ ఉంటది. నేనే ఎగ్జాంపుల్ అండి. నేను ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి 2 చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నాడంటే పనిలేక పోటీ చేస్తున్నాడు అన్న. మాకు 1 సీటే గతి లేకుండా ఆయనకు 1 సీట్ 2 సీట్లు ఎందుకని అన్న. మిగతా పార్టీలు అట్లా అంటారు అండి. కేసీఆర్ అన్నారు అట్లా. కేసీఆర్ గంపకువర్ధన్ అన్న ప్రశ్నించిండా? మరి నేనైతే ప్రశ్నించిన ఆయనకు 2 సీట్లు ఎందుకు, మాకు 1 సీటే లేదని అని. మరి ఈ స్వేచ్ఛ ఉంటుందా? బీజేపీలో
రాజేందర్కు 2 సీట్లు ఇచ్చినప్పుడు మిగతా అధిష్టానం ఎవడన్నా క్వశ్చన్ చేసిందా? చేయలే. మా పార్టీలో క్వశ్చన్ చేస్తాం. మా బెల్లయ్య నాయక్ గారు కూడా అన్నారు. మరి అయితే ఇది కొడంగల్ అన్న నాకు రైట్. వెంకటస్వామి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఈ స్వేచ్ఛ ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ అయిపోయి కూడా కొద్దిగా ఇబ్బంది వస్తుంది. దాన్ని ఎక్స్ట్రీమ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంటాయి. చేస్తూ ఉంటాం. మా లాంటి వాళ్ళు కొద్దిగా ఉపయోగపడతారు. ఓసారి మాకు కూడా సాధ్యం కాదు. ఓకే రైట్. వెంకటస్వామి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆ శేషు గారు ఇప్పుడు ఏదైతే వెంకటస్వామి గారు చెప్పినట్టు, అలాగే శ్రీహరి యాదవ్ గారు చెప్పినట్టు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి తప్పించి ఇది మేము ఉద్దేశపూర్వకంగా అనలేదంటున్నారు. ఇంకోటి మీరు ఏదైతే మీ విశ్లేషణలో చెప్పారో పారాషూట్ లీడర్స్ తోటి ప్రజా సమస్యలు తెలుస్తాయి, పారాషూట్ లీడర్స్కి ఇది వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏ రకంగా తెలుస్తాయి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? నిజంగా వాళ్ళు ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వారి యొక్క గలం ఎత్తుతారా, లేదంటే వారి అనుచరులు కావచ్చు వారి యొక్క కార్పొరేట్ నీడలకే వారి యొక్క మద్దతు తెలుపుతారా? ఇప్పుడు మనం కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల నేపథ్యం గనక మనం చూస్తే దీంట్లో ఒక 2 అంశాలు మనకు కనపడతాయి. ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అది నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు, కానీ ఒక వార్తలు అయితే వస్తున్నాయి. రెండోది, మంత్రి పదవుల కోసం కొంతమంది బహిరంగంగా ఓపెన్ డయాస్ లోనే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ రాజకీయ విమర్శ ఎట్లా ఉండాలి అని అంటే, కాంగ్రెస్ పార్టీ తన అంతర్గత సమస్యలతో తాను కూలిపోతుంది, ప్రజల్లో పలచన అవుతుంది అనేటటువంటి విమర్శ చేస్తుంటే అది రాజకీయ విమర్శ అవుతుంది. బట్ ఇప్పుడు అట్లా కాకుండా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శ ఏంటి అంటే, ఈ ప్రభుత్వం పైన పలానా సెక్షన్ వాళ్ళు విసుగెత్తిపోయారు, వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు, ఆ పడగొట్టడానికి కావలసినటువంటి డబ్బులను మేము అరేంజ్ చేస్తామంటున్నారు అనేది ఒక తీవ్రత కలిగినటువంటి వ్యాఖ్య. అది రాజకీయ విమర్శగా మనం చూడలేం. దాన్ని ఎట్లా చూడాలి అంటే అనైతికమైనటువంటి విమర్శగా, లేకపోతే ఒక బరితెగింపు విమర్శగానే మనం చూడాలి. సరే, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఎంత సచ్చీలత ఉన్నా, ఎంత సౌమ్యుడైనా కానీ, బట్ తన వ్యాఖ్యల ఇంటెన్సిటీని, తన వ్యాఖ్యల డెన్సిటీని కనుక మనం చూస్తే అది ఖచ్చితంగా అది ఆక్షేపణీయం కాదు. అందుకే ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక అడుగు ముందుకేసి, బీర్లాయలే అనుకుంటాను, ఒక అడుగు ముందుకేసి దీనిపైన విచారణ చేయాలి, ప్రభుత్వం కేసు పెట్టాలనేటటువంటి మాట కూడా మాట్లాడారు. దీంతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఏం చేశారంటే, మేము భూభారతి అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం కాబట్టి ఈ భూ కబ్జాదారులు, భూ ఆక్రమణదారులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్న మాట కాదు, కేసీఆర్ ఆత్మగా కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి మాట అని చెప్తున్నారు. ఎందుకు? దీని వెనకాల ఉన్నటువంటి బలమైనటువంటి కామెంట్ ఏంటి అని అంటే, గజ్వేల్ కి సిద్దిపేటకి మధ్యలో ఉంటుంది దుబ్బాక నియోజకవర్గం. రెండోది, అటు కేసీఆర్ కి, ఇటు హరీష్ రావుకి, కేసీఆర్ కుటుంబానికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చాలా దగ్గర. మీరు దుబ్బాక లాంటి నియోజకవర్గంలో సీటు ఇవ్వటం అంటే అంత మామూలు విషయం కాదు. 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. మామూలు మ్యాండేట్ కాదు, చాలా బలమైనటువంటి మ్యాండేట్ తో ఇంత తీవ్రత ఉన్నటువంటి సందర్భంలో కూడా గెలిచినటువంటి వ్యక్తి, పొలిటికల్ గా బలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. రెండోది ఏంటి అని అంటే, ఒక 10-15 రోజుల క్రితం వెంకటస్వామన్న, శ్రీహరన్న గమనించాలి దీన్ని. ఒక 10-15 రోజుల క్రితం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన ఒక నెగిటివ్ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి గారిని కలిశారు. ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి సందర్భంలో దుబాకా నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదు, ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు, దానికి కారణం కేసీఆర్ఏ అనేటటువంటి మాట ఒక విమర్శ చేశారు. బట్ ఆ విమర్శకి ఇవాళ కాంగ్రెస్ పైన చేసినటువంటి విమర్శకి ఎక్కడ కూడా మనకి కనెక్టివిటీ కనపట్లేదు. బట్ ఎందుకు ఆ రోజు ఆ విమర్శ చేశారు, ఎందుకు ఈ సమయంలో ఈ విమర్శ చేశారు, దీంట్లో ఉన్నటువంటి కాన్స్పిరెన్సీ థియరీ ఏంటి అనేటటువంటిది అంతుపట్టకుండా ఉంది. బట్ దీంట్లో మనం ఏ కోణాన్ని తీసుకున్నా గానీ అది మనకి రాజకీయ పరమైనటువంటి విమర్శగానే కనపడుతుంది. అంటే శేషు గారు ఈ 15 రోజుల టైంలో ఆ మాటకి ఈ మాటకి పొంతం లేదంటే ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చినట్టు ఉన్నట్టున్నారు. అందుకే మరి డైలమా ఈ యొక్క చేంజ్ కూడా మారిందని చెప్పి మనం అనుకోవచ్చుగా. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి సిఎల్పి మీటింగ్, వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగినప్పుడు
కొత్త ప్రభాకర్ రెడ్డి తోటి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మాట్లాడారు అనేటటువంటి వార్తలు కూడా మనకు వచ్చాయి. బట్ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి విషయం కూడా ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షిక కూడా వచ్చినటువంటి సందర్భంలో ఒకవేళ కాంగ్రెస్ లోకి వెళ్ళటానికి దారులు వెతుక్కుంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్ లో తను చేసినటువంటి వ్యాఖ్యల డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవటానికి ఈ వ్యాఖ్యలు చేశారా అనేటటువంటి విషయం పైన రకరకాల విమర్శలు, రకరకాల విశ్లేషణలు వస్తాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క విషయం అయితే మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, బట్ ఈ తరహా విమర్శలు, ఈ తరహా మాటలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, విలువనివ్వవు. ముఖ్యంగా ఆ వ్యక్తికి విలువనివ్వదు, ఆ వ్యక్తి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీకి కూడా మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చాలా స్పీడ్ గా పబ్లిక్ లోకి వెళ్ళిపోతాయి, చాలా తొందరగా. మనం ఒక సామెత చెప్తాం కదండి, ఏంటనంటే నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం మొత్తాన్ని చుట్టొస్తుంది అనేటటువంటి ఒక ప్రావెర్బ్ను కనుక మనం ఇక్కడ తీసుకుంటే, ఇట్లాంటి వ్యతిరేకమైనటువంటి వార్తలు, వ్యాఖ్యలు చాలా తొందరగా ప్రజల్లోకి వెళ్తాయి. ప్రభుత్వం ఎంత గొప్ప పనులు చేసినా ప్రజల్లోకి పోవు. అందుకే అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తాయి, మేము ఇన్ని మంచి పనులు చేస్తున్నా ప్రజల్లోకి పోవటం లేదు, చెప్పుకోలేకపోతున్నాం, మేము చాలా గొప్ప పనులు చేస్తున్నాం అని ఏ ప్రభుత్వాలైనా మాట్లాడుతుంటాయి. బట్ కానీ ఇట్లాంటి వ్యతిరేకమైనటువంటి విమర్శలు, ఇది మనం మన పొలిటికల్ పరిభాషలో ఏం చెప్పాలి, పొలిటికల్ హాట్ టాపిక్స్, ఇట్లాంటివన్నీ కూడా ప్రజల్లోకి ఇమీడియట్ గా పోతాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త సంయమనము, జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇప్పుడు మీరు ఏమన్నారండి, బీఆర్ఎస్ పార్టీకి కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వల్ల డ్యామేజ్ జరిగిపోయింది. బట్ ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నానా అగచాట్లు పడాలి. అదే కోవలో శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు, ప్రెస్ మీట్ పెట్టేసి వెంటనే ఏమన్నారంటే, ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కావు, ఇది ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి తన నోటితో చెప్పారు అనేటటువంటి ఒక డ్యామేజ్ కంట్రోల్. మన శ్రీహరి అన్న కూడా ఒక డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఏం చేస్తున్నారంటే, పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పేర్లు చెప్పకుండా, ఎక్కడ పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అనే పేర్లు చెప్పకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని కొంత ఆత్మరక్షణలోకి నెడతాయి, కొంత రాజకీయంగా బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ అంశం నుండి బీఆర్ఎస్ ఏ విధంగా బయటకు పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పుట్టడి కష్టాల్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏది కలిసి రావటం లేదు రాజకీయ. గత 15 నెలలుగా పార్టీకి ఏది కలిసి రావటం లేదు. ఛార్జింగ్ అయిపోయింది, నేను ప్రయాణంలో ఉన్నా, 2% ఉంది, ఒకటే వ్యాఖ్యేసి నేను దయచేసి నేను వెళ్తాను. అన్న, నైతికత గురించి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గురించి మా వెంకటరామన్న పాపం ఆ పార్టీకి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలో తను ప్రశ్నిస్తున్న నాయకుడిగా తనను అభినందిస్తా. తను ఖచ్చితంగా మంచి ఉన్నతమైన ఒక ఉద్యమ నాయకుడు, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుతున్నాను. వీళ్ళు ప్రశ్నలు ఎవరు పట్టించుకుంటారు, ప్రెస్లలో వచ్చి టీవీలలో వచ్చారు తప్ప అమలు చేసే కాడ ఏమున్నదే. రేవంత్ రెడ్డి నచ్చిన క్యాబినెట్ పెట్టుకున్నాడు, సామాజిక వర్గం అని మాట్లాడారు, సామాజిక న్యాయం అని మాట్లాడారు, 6 రెడ్లకు పదవించుకున్నారు. ఇప్పుడు నైతికత గురించి మా ప్రభాకర్ రెడ్డి మంది అంటున్న మాటలు మాట్లాడితే నైతికత అంటారు. 50 లక్షలతో సూట్ కేసు తోటి నేరుగా దొరికింది కదనే సీసీ కెమెరాల. నేను ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని, ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదు. మా కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు ఏ రోజు కూడా వీళ్ళ అవినీతి విషయాల్ని, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేని విషయాల్ని, చేతగాని విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతున్నారు తప్ప ఎక్కడ సూట్ కేసులు ఇచ్చి రేవంత్ రెడ్డి లెక్క ఎవరికో సూట్ కేసులు ఇచ్చేది ఏడు దొరకలే. అట్లాంటి ఉద్దేశం కూడా పార్టీకి లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు ఇచ్చిన హామీల అమలు ఎక్కడెక్కడ ఎట్లాంటి దొంగ హామీలు ఇచ్చి, తప్పుడు హామీలు ఇచ్చి ఎట్లా వచ్చో చెప్తాం. నిజంగా వివేక వెంకటస్వామి గారు, ఓ రాజగోపాల్ రెడ్డి, ఓ మదన్ మోహన్ రావు వాళ్ళు రెడీగా ఉన్నారు సూట్ కేసు పట్టుకొని మాకు ఇద్దరు మంత్రివర్గం లేకపోతే రేవంత్ రెడ్డిని అలాగే చూస్తామని. కాకపోతే నేను ఆ వ్యాఖ్యల జోలికి వెళ్ళలేను. నా స్థాయికి దగ్గర మాటలని మాట్లాడదలుచుకున్నా. సమాజంలో మాత్రం కార్పొరేట్లు, బ్యూరోక్రాట్లు రాజకీయాలు ప్రభావితం చేస్తున్న తీరు మాత్రం నాలాంటి, మా వెంకటరమణ లాంటి అనేక మంది ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమంలో పనిచేస్తూ వస్తున్న వాళ్ళకి కొంత ఆశానిపాతంగానే ఉంది సమాజంలో ఈ వైఖరి పోవాలి. ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మొన్న గెలిచిన 50 మంది కూడా కొత్త వాళ్ళు ఇవాళ అసెంబ్లీకి అడుగుపెట్టిరంటే, పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన 2 సార్లు 3 సార్లు కూడా
ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఇలా అసెంబ్లీలో ఉన్నారు అంటే వాళ్ళ ప్రజల్ని పట్టుకొని అంటి రైట్, శ్రీహరి గారు. గెలిచారు. కాబట్టి అన్న ప్రభాకర్ రెడ్డి విషయం కాడికి వస్తే నేను ఇంతకుముందు అన్నట్టుగా ఆయన పారాచూట్ కాదు, ఆయన ప్రజా ఉద్యమాలలో టీఆర్ఎస్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తను పనిచేసిండు. కేసీఆర్ గారి నియోజకవర్గంలో తను ఇన్ఛార్జ్ కూడా కేసీఆర్ గారిని గెలిపించారు. 2014లో కేసీఆర్ గారు ఎంపీగా ఎమ్మెల్యేగా రెండింటికి పోటీ చేసినప్పుడు ఆ ఎంపీ స్థానం ఏదైతే ఖాళీ అయిందో మెదకు, ఆ స్థానం నుంచి వారు గెలిచారు. 2 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్యే. కాబట్టి ఆ మొత్తం నేపథ్యాన్ని మాట్లాడుకుంటూ ఆ మాట మాట్లాడండి తప్ప పార్టీకి అయితే ఆ ఉద్దేశం లేదు. ఇంతకుముందు అన్నట్టుగా కేసీఆర్ గారి ఆత్మ ప్రభాకర్ రెడ్డి అన్నట్టుగా పాపం ఇంతకుముందు అదే ప్రభాకర్ రెడ్డి గారు మా దుబాక నియోజకవర్గం మా పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోలేకపోయినాము అని చెప్పిన మాట కూడా ఉన్నది. కాబట్టి ఆయనే ఇట్లాంటి మా వెంకటస్వామి లెక్కను, శేషన్ లెక్కను, మా లెక్కను వివిధ వాదోపవాదాల్లో పాల్గొని చర్చలు చేసి చాలా లౌక్యంగా మాట్లాడే ఆ లౌకికత లేదు తప్ప నైతికత ఉంది వారికి. అట్లాంటి ఉద్దేశం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆరు చెప్పినటువంటి విధంగా డబ్బుల సంతులు ఇచ్చు ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి ఈ మిగిలిన సమయాన్ని ఈ 15 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవేవైతే అమలు చేయకుండా ప్రజల్ని ఎట్లయితే మభ్యపెట్టుకుంటూ కాలయాపన చేసుకుంటూ అటెన్షన్ డైవర్షన్ చేసుకుంటూ వస్తున్నారో మేము ఈ అటెన్షన్గా నిలబెట్టి డైవర్షన్కి పోకుండా ఖచ్చితంగా ప్రజల్లో వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల్ని, తప్పుడు హామీల్ని, అమలు చేయలేని హామీల్ని, చేతగాంతనాన్ని, ఒకే సామాజిక వర్గానికి ఉన్నత స్థాయి పదవులు అన్ని ఇటు మా వెంకటస్వామికి ఎందుకు చేద్దన్నా మన ఎమ్మెల్సీ క్యాబినెట్ తీసుకోవచ్చు కదా. ఇట్లాంటివి కాదు, ఇట్లాంటి చాలా ఉన్నాయి అందులో. శ్రీహరి ఒక్క విషయం మర్చిపోతున్నావు. కేసీఆర్ కూడా ఎక్కడ రాజశేఖర రెడ్డి వినియోగించుకోవాలి కదా, ఇక్కడ చూపించాలి కదా మీరు. చిత్ర ఆబాద్ చూపించుకోకుండా పుస్తకం పట్టుకొని తిరిగితే ఏమొస్తుందన్న? ఈ ఒక్క ప్రభాకర్ వాక్యకే కాదు, ఈ సామాజిక వర్గాలకి. ఓకే, రైట్ శ్రీహరి గారు. ఓకే, రైట్ శేషు గారు, వెంకటస్వామి గారు, శ్రీహరి గారు, థ్యాంక్ యూ అండి. మీరు ఈరోజు ఈ చర్చ కార్యక్రమానికి వచ్చి మాతో పాలు పంచుకున్నందుకు. అలాగే రేపటి పొలిటికల్ థాట్లో మరొక అంశంతో మేము కలుస్తాను. చూస్తూనే ఉండండి 4 Sides TV.